హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సప్తగిరి నర్సరీ, రాజమండ్రి లోకల్, కడియం మండలం అండి. ఇది కొద్దిగా నేరేడు పళ్ళు ఉన్నాయి, కొద్దిగా హార్వెస్టింగ్ చేద్దాం చూద్దామండి. రాణగారు తయారైన కాయలలో పోయండి, బాగా బ్లాక్ వచ్చి ఈ టైప్ కాటతో పోయండి పర్లేదు, లేకపోతే కాట రాదు పోయిన పర్లేదు, ఈ కిందకాయ కూడా కోయొచ్చు పర్లేదు. ఈ టైప్ అండి, రేపటికైనా బాగుంటాయండి. ఇవి ఈ లెవెల్ ఉడతలు కొరికేస్తాయండి. పోయండి, ప్లేట్లు వేసి సైజు ఎలా ఉన్నాయో చూపిందామండి. తూకం 500 పట్టుకోండి. ఈ బ్లాక్లో ఈగలు పడకుండా బాగానే ఉన్నాయండి ఈ సంవత్సరం. ఇవి కొన్ని ఈగలు డ్యామేజ్ చేసేసి ఈ 2 కాయలు కూడా కోసండి. ఇవ్వండి అయ్యా, ఉంచండి. రేపు వెళ్ళిన బాగుంటాయి, అప్పుడు వద్దామండి. ఇంకా ఇది బాగుంది. మొక్కనైతే తయారవ్వలేదండి ఇంకానే. ఆ చెట్టును కూడా కొన్ని ఉన్నాయండి, నీలం కుండీలో చెట్టును కూడా అండి. ఇలా మనం కుండీలో పెడతాం బాగుంది, కానీ గాలి పడిపోతాయేమో అనుకున్నానండి రాత్రి. మధ్యాహ్నం చాలా వర్షం కారుతానది, రాలేకపోయాం. ఉంచిన పర్లేదు, రేపు బాగుంటే రేపు వద్దానండి. ఇవి ఈ చెట్టునే చూద్దరిని పోతారండి, ఇక్కడ కిందకి ఉన్నాయి. ఆ టైప్ కాయలు ఈ టైప్ అండి, కింద ఉన్న చూడకాయ ఇదిగోండి. ఈ బ్లాక్ వస్తే చాలా బాగుంటుంది అండి. రేపు బాగుంటాయి, కానీ మరి గట్టి గాలి ఎత్తే పడిపోతాను భయం ఇప్పుడు. అవునండి, ఆ కిందకాయ ఏమన్నా చూడండి. కానీ ఉడతలు ఉంచుతలేదు కదండి ఈ లాగాలను. ఈ పైన చూడండి కదా. ఈ నేరేడు మొక్కలు కావాల్సిన వారు మా ఫోన్ నెంబర్లో సంప్రదించండి. ఈ వీడియో కింద 2 నెంబర్లు పెడతామండి. 70758584999, సేమ్ నెంబర్ 70958584999 నెంబర్తో సంప్రదించి 5-10 మొక్కలు మీ దగ్గరలో ఉన్న బస్ డిపోకి పార్సిల్ చేసి పంపుతామండి. ఈ జూన్ నెలలో తొలకరి వర్షాలు పడగానే మాకు మా ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయండి, మీకు మొక్కలు పంపించి ఏర్పాటు చేస్తాం. ఎండలు కాబట్టి అండి ఇప్పుడు ఈ నెల రోజులు కూడా మొక్కలు ఆపేసామండి, విపరీతమైన ఎండల గురించి పంపుతలేదు. జూన్ నెల మొదటి వారం 2వ వారం నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, బుర్రిలంక విలేజ్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటాం. ఒకవేళ ఎవరైనా నేరేడు చెట్లు చూడాలనుకుంటే ఈ 4-5 రోజుల్లో రావచ్చు, మా దగ్గర ఉన్న చెట్లు కాయలు చూసుకోవచ్చు అనమాట అండి. పేర్చకలు అందరూ వేసండి, చెప్తే మొత్తం వేసేయండి పర్లేదు, మళ్ళీ పేరు పెంటకండి. ఇంకా మొత్తం వేసండి పర్లేదు, పెట్టండి వేసండి చెప్తాను. వేసండి అలాగే తెలియాలి కదండి, చూస్తారు కదా రైతులకి. ఏంటంటే కాయలు ఎలా ఉన్నాయి, సైజు ఎలా ఉన్నాయి, ఏంటి ఓడబెట్టి తెలాలి కదండి. పండించిన వాళ్ళు మనం చెప్పామనుకోండి 10 మందికి తెలిసింది. ఇందులో ఎవరో మంచోళ్ళు, జాగ్రత్త అయిన వాళ్ళు, ఈ పంట పెంచాలనుకున్న వాళ్ళు పెంచుతారు. మళ్ళీ కాయలు కూడా కాటా పెట్టి తూర్చు విందామండి ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి 6 కాయలు కాటా పెట్టామండి తోకానికి. 6 కాయలు 120 గ్రాములు వచ్చినాయండి. అంటే 20 గ్రాముల నుంచి పైన వస్తుంది అన్నమాట అండి కాయలు వచ్చి. ఎక్కువ కాయలు కాయడం వల్ల కొంచెం సైజు తక్కువ వచ్చి బరువు కూడా తక్కువ వస్తాయండి. కొంచెం తక్కువ కాయలు కాస్తే సైజు బాగా వస్తాయి అన్నమాట అండి. ఇది సరార్ద్ర కాటన్ నేరేడు పళ్ళకి సంబంధించిన చెట్టు పళ్ళు విధానం చూసుకోండి ఒకసారి. వీలైతే ఎవరైనా మా పొలం వచ్చి ఈ వారం రోజుల్లోనూ మే మొదటి వారం నుంచి 2వ వారం వరకు కాయలు ఉంటాయి, ఎక్కువగా చూసుకుంటే రండి పర్లేదు. అయిపోయిన తర్వాత వస్తే మాత్రం చెట్టుని కాయలు ఉండమండి, ఆకులు మాత్రమే చూపించగలదు. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం, రాజమండ్రి రూరల్, కడియం మండలంలో బుర్రిలంక విలేజ్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఇస్తాం, చూసుకుని మాకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి.